చంబాపేట్లోని శ్రీ త్రివేణి పాఠశాల ఫ్యూజన్ ఫీఇస్టా 2025 యాన్యువల్ కల్చరల్ ఫెస్ట్ ను ఘనంగా న్యూ హరిజన్ బ్లాక్ లో నిర్వహించారు. ఫ్యూజన్ ఫీఇస్టా 2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి మాలవరపు బాలలత సివిల్స్ మెంటార్ సిఎస్బి ఐఏఎస్ అకాడమీ స్కూల్ డైరెక్టర్ మరియు కరస్పాండెంట్ గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. చిన్నారి విద్యార్థులు 2024-2025 విద్యా సంవత్సరంలో నేర్చుకున్న పాఠ్యాంశాలను కళ్లకు కట్టినట్లుగా యోగా, ఏఐపై అవగాహన, బతుకమ్మ, బుర్రకథ, ట్రైబల్ డాన్స్, సృష్టి రహస్యం, డ్రామా రూపంలో నృత్య ప్రదర్శనలతో తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్కూల్ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి, మాలవరపు బాల లత సివిల్స్ మెంటర్ సిఎస్బి ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వారి తల్లిదండ్రుల సమక్షంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సురేందర్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ శారద, ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. सुना है वो दिन दूर नहीं जब आपकी ये दुनिया हमारे इशारों पर नाचेगी. శ్రీ త్రివేణి స్కూల్ ఫ్యూజన్ ఫియస్టా కల్చరల్ ఫెస్టివల్ కి రావడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ పిల్లలు కూడా చాలా డిసిప్లైన్ గా మన కల్చర్ ని ఉట్టుపడేటట్టు రెడీ అయ్యారు, డాన్సెస్ చేస్తున్నారు. చాలా పెద్దగా ఈవెంట్ జరుగుతుంది. త్రివేణి స్కూల్ అనేది శ్రీ త్రివేణి స్కూల్ 1987 లో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రీసెంట్ గా చూస్తే ఇక్కడ రిజల్ట్స్ అనేవి లాస్ట్ ఇయర్ కూడా GPA 10/10 7 క్యాండిడేట్స్ కి వచ్చిందనమాట. అంతే కదా, ఈ స్కూల్లో ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ప్రిన్సిపల్ కానీ ఇక్కడ కరెస్పాండెంట్ గారు కానీ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్స్ కూడా చాలా వరకు ఇస్తున్నారు అనమాట. ఈ స్కూల్లో ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా చాలా డిసిప్లైన్ గా చాలా వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ నేర్చుకోవడం, స్టడీసే కాదు, అకాడమిక్ స్టడీసే కాదు, కరికులంలో భాగంగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏదైతే డాన్సెస్, ఆర్ట్, మ్యూజిక్, తర్వాత స్పోర్ట్స్ కానీ ఈవెంట్స్ కానీ మిగతా వాటిలో పార్టిసిపేట్ చేయడం కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ స్టాఫ్ కానీ మరియు కరెస్పాండెంట్ సార్ కానీ వీళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా స్టూడెంట్స్ ని ఆర్గనైజేషన్ స్కిల్స్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ వీళ్ళ యాక్టివిటీస్ లో వీళ్ళకి ఎలా నేర్పించడం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పొచ్చు. కంగ్రాచులేషన్స్ గోవర్ధన్ రెడ్డి గారు, నాకు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. మీ పిల్లల్ని చూడటం కూడా చాలా హ్యాపీగా ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు, అంటే చిన్న స్కూల్ స్థాయి పిల్లలు ఎవరైతే 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్ ఈ స్టాండర్డ్ పిల్లలు కూడా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇక్కడ కనిపిస్తోంది. వీళ్ళందరినీ చూసి మేమందరం చాలా సంతోషపడుతున్నాం. ఇంకా మీ స్కూల్ పైకి రావాలని, శ్రీ త్రివేణి స్కూల్ ఇక్కడ ఉన్న చంబాపేటలో ఉన్న స్కూల్ ఇంకా పైకి రావాలని చెప్పి, ఇక్కడ ఉన్న బ్రాంచెస్ కూడా మీరు అద్భుతంగా నడపాలని, ఇంకా బెస్ట్ రిజల్ట్స్ కూడా ఇంకా ముందు వస్తాయని చెప్పి ఈ డిసిప్లిన్ చూస్తే నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి. ఎవరైతే పేరెంట్స్ ఉంటారో పిల్లలు గ్రేడ్స్, ర్యాంక్స్ మాత్రమే చూడొద్దు, అన్ని యాక్టివిటీస్, హోలిస్టిక్ యాక్టివిటీస్ చాలా వరకు మనం చూసాం కదా. విపరీతమైన కార్పొరేటైజేషన్ అయిన ఈ తరుణంలో పేరెంట్స్ మరి విపరీతంగా మార్నింగ్ టు నైట్ చదువుపైన రుద్దకుండా, పొద్దున్న 4ంటికి లేపి రాత్రి 10ంటికి కూడా హోంవర్క్ చేయించకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ, ఎకో సెన్సిటివ్ సిటిజన్స్ కానీ, అంతేకాదు స్పోర్ట్స్, ఈవెంట్స్, గేమ్స్, కల్చరల్ ఫెస్ట్ లో పార్టిసిపేట్ చేయించడం కానీ. ఇప్పుడు ఈరోజు చూడండి, ఈ ఫ్యూజన్ ఫియస్టాకి చాలా మంది పేరెంట్స్ కూడా కనిపిస్తారు, చాలా పెద్దవాళ్ళు కూడా వచ్చారనమాట. పిల్లల్ని ఇలాంటి వాటిలో ఎంకరేజ్ చేయడం వల్ల మన కల్చర్ తెలుస్తుంది. ముఖ్యంగా ఇందాక నేను వింటున్నాను తెలంగాణ కల్చర్ గురించి, తెలంగాణ డాన్సెస్, ఆర్ట్ ఫామ్స్ గురించి చాలా అద్భుతంగా స్పీచ్ ఇస్తున్నారు ఇక్కడ స్టూడెంట్స్ అనమాట. పేరెంట్స్ కేవలం చదువు మాత్రమే కాదు, ప్రపంచ జ్ఞానం, వాల్యూ సిస్టమ్, అండ్ ఈ స్కూల్లో ముఖ్యంగా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ కల్చరల్ ఫెస్టివల్ కూడా చాలా మంది పేరెంట్స్ పెద్ద సంఖ్యలో పార్టిసిపేట్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.